ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? నేను చెప్తే మాత్రం నువ్వు వింటావా? ఇప్పుడు నువ్వన్నావే, నువ్వు చెప్పినా నేను వింటానా అని. ఒకటి గుర్తుపెట్టుకో విక్రమ్, నువ్వు ఆ రోజు పిచ్చోల్లాగా చస్తాను అనేలాగా మాట్లాడి ఐ లవ్ యూ చెప్తే అది నేను వింటేనే ఈ రోజు మనం ఇలా మాట్లాడుకోగలుగుతున్నాం. అసలు ఆ రోజు నేను వినకపోయి ఉండుంటే ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉండేదాన్ని అనిపిస్తుంది నాకు. సరే, ఇప్పుడేమంటావు? నీ కామన్ సెన్స్ లేదు అంటాను. సరే లేదు. ఏంటి సరే? కామన్ సెన్స్ లేదంటున్నావు కదా, సరే అంటున్నాను. అంతేకాని మారతాను, నన్ను మార్చుకుంటాను అనవా? సరే మేఘా, మారుతాం. నాకోసం నువ్వేం మారక్కర్లేదు. అయినా నీకు తెలీదా మారాలో లేదో అని చెప్పి? ఒకళ్ళు చెప్పాలా నీకు? నేను నీతో మాట్లాడాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. మేఘా, ఇప్పుడు నేను ఏమన్నానని మేఘా? నేను ఐ లవ్ యూ చెప్పినప్పుడు నువ్వు విన్నావు మేఘా, జస్ట్ విన్నావు అంతే. అదే నా బాధ. అందుకే మనకి ఈ సిచ్యువేషన్. మేఘా, విక్రమ్, కనీసం నాకు మళ్ళీ కాల్ చేసి ఓదార్చాలి, రిక్వెస్ట్ చేయాలని కూడా అనిపించలేదా నీకు? మేఘా ఎందుకు ఏడుస్తున్నావు? సారీ మేఘా. ఇచ్చి ఆపు. నువ్వు మారిపోయావు విక్రమ్. అసలు నాకు ఇంపార్టెన్సే ఇవ్వట్లేదు నువ్వు. నన్ను పట్టించుకోవట్లేదు. అలా కాదు మేఘా, నాకు పర్సనల్ టెన్షన్స్ ఉన్నాయి. అన్నీ నీతో చెప్పుకోలేను. అందుకే నీతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. కొంచెం అర్థం చేసుకో మేఘా, ప్లీజ్. అంటే నేను నీ పర్సనల్ కాదా? నువ్వు నన్ను అర్థం చేసుకోవా విక్రమ్? అలా కాదు మేఘా. చూడు విక్రమ్, రోజుకొకలాగా ఉండే స్టెబిలిటీ లేని ప్రేమ అసలు ఎందుకు? నువ్వు నన్ను లవ్ చేసినప్పుడు నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సరే, నీకే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఒక్క ఛాన్స్ ఇవ్వు, సెకండ్ ఛాన్స్ ప్లీజ్. ఛాన్సా? ఇస్తే ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ ఇదే ఎమోషన్ని డ్రాగ్ చేస్తావు. అంతకుమించి ఏం చేస్తావు? అంతకుమించి ఏమీ లేదు. నా లైఫ్లో అతిపెద్ద దరిద్రం ఏంటో తెలుసా? నేను నిన్ను లవ్ చేయడం. ఇంకా నా వల్ల కాదు విక్రమ్, ఇది సెట్ అవ్వదు. ఏంటి విక్రమ్, ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నావు? ఏంటి మేఘా అలా మాట్లాడుతున్నావు? ఇందాక నువ్వే కదా అన్నావు, మళ్ళీ తిరిగి కాల్ చేసే టైం లేదా, కేర్ లేదా అని. అబ్బో, సడన్ గా వచ్చేసిందండి దొంగ ప్రేమ. అన్ని నాటకాలు. దొంగ ప్రేమ ఏమక్కర్లేదు, ఫోన్ పెట్టే. హలో మేఘా. విక్రమ్, మనకి సెట్ అవ్వదు, లైట్ తీసుకో. నేను చాలా డిప్రెషన్ లో ఉన్నాను, ఫ్రెండ్ తో అవుటింగ్కి వెళ్తున్నాను. నాకు కాల్స్ మెసేజెస్ చేసి డిస్టర్బ్ చేయకు. హలో మేఘా. హలో. ఏం మాట్లాడుతుంది అసలు? బుర్రా బుద్ధి లేకుండా. పిచ్చా దీనికి ఏమన్నా? అసలు మాట్లాడితే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటది. మా అమ్మ ప్రతి శనివారం ఫోన్ చేసి గుడికి వెళ్తే నా దరిద్రం పోతుంది అంటది. కానీ మా అమ్మకేం తెలిసి ఇది పోతే కానీ నా జీవితంలో దరిద్రం పోదని. దాని జీవితంలో అతిపెద్ద దరిద్రం నన్ను ప్రేమించడం అంట. అంత ఎదవలా కనబడుతున్నానా నేను? మెసేజ్ చేస్తే మిస్అండర్స్టాండింగ్, ఫోన్ చేస్తే గొడవ. దీనమ్మ ప్రశాంతత లేకుండా పోయింది. నాన్న, మన ఇంటికి ఒక్కడవే మగబిడ్డవిరా. నీ కామన్ సెన్స్ నీ లేదు. ప్రతి అడుగులోనూ నీ మీద ఇల్లు ఆధారపడి ఉంది. ఏం చేసినా కొంచెం చూసుకొని చేయాలిరా. నా లైఫ్ లో చెల్లెలకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయిరా. ఇలాంటి టైంలోనే మీ నాన్నగారు నాకు తెగ గుర్తొస్తుంటాడు. ఇంకా నా వల్ల కాదు విక్రమ్, ఏం పర్లేదు, ఇది సెట్ అవ్వదు. నువ్వు ఉన్నావు. పదిహేడు మిస్డ్ కాల్స్. దేవుడా, ఫక్ ఆఫ్. ఏ పిచ్చ అవసరమా నాకు ఇవన్నీ? ఏ ముహూర్తం దీన్ని లవ్ చేశాను రా బాబు. టార్చర్ చూపిస్తుంది. ఒకవైపు అమ్మ, ఒకవైపు ఏమో ఇది, ఓవైపు కెరియర్. ఇదే ప్రాబ్లం, ఇదే సొల్యూషన్. హై.
సెకండ్ హ్యాండ్ మొబైల్ చూపి అన్న మంచిది. ఎంతది? 1500. నా ఒక ప్రింట్అవుట్ ఇయ్యన్నా. ఇగా సార్ రెజ్యూమే. నువ్వు అన్న జాబ్ ఎవరా? విక్రమ్. ఎస్ సార్. 10th 295, థర్డ్ క్లాస్. ఇంకేమొస్తుంది? నవ్వొకటి. వీడికంటే మనమే బెటర్. ఇంకొచ్చినట్టే. ఇంటర్ సప్లిమెంటరీయా? మ్మ్. ఈ మొహానికి జాబ్ కావాలా? అవును సార్. డిగ్రీ డిస్కా? అంటే ఫ్రెండ్స్ ఆపేయ్. పార్టీ. డబ్బా, ఇన్నాళ్ళు మనమే అనుకున్నాం, మనకంటే ఇష్టం చాలా మంది ఉన్నారు. ఎక్స్ప్రెషన్కి అర్థమేంటో. వీడికి జాబ్ ఇవ్వటం కష్టం, బట్ తను చెప్పింది కాబట్టి ఓకే. సరే అమ్మా, నీకు ఎక్సెల్ అన్న వచ్చా? టీవీఎస్ ఎక్సలెంట్ చీప్గా ఎంత సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే మాత్రం ఏంటి ఇలా రే చూస్తున్నాడు? అస్సలు తగ్గక రే. నువ్వేంటి నీ రేంజ్ ఏంటి? ఎక్సలెంట్ సార్ చీప్గా. పల్సరు బుల్లెట్ కూడా వచ్చు. ఇప్పుడు పాల ప్యాకెట్లు వేస్తావు ఏంటి ఇక్కడ? మీరు అన్న పని చెప్పండి, చిటికలో చేసుకుని వచ్చేస్తా. చిటికలోనా? ఆ, ఏం చేస్తా? అంటే మీరు ఏం చెప్తే అది ఆపేయ్. అప్. నీ దరిద్రం నాకు అర్థమైందిలే. రేయ్, ఆ మూలబడిన సిస్టమ్ రెడీ చేయండి రా. సార్ జాబ్ వచ్చినట్టేనా? ఈ డబ్బు ఇది కూడా అర్థం కాలేదా? గోక్కుంటున్నాడేంటి? నీ ప్రొఫైల్కి అయితే జాబ్ ఇవ్వటం కష్టం, కానీ తను చెప్పింది కాబట్టి రేపటి నుంచి వచ్చి. దేవుడు సార్ మీరు. సరే పో. రెజ్యూమ్ సార్. మా ఎండి గారు మీ అందరికి ఎప్పుడో బాకీ రా. థ్యాంక్ యూ సార్. వీడికి ఏసీ ఒకటి బొక్క. థ్యాంక్స్ అబ్బా. చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా, చెప్పు బుజ్జికన్నా. బా, ఎక్కడ చూసినా ఇదే గోల. అసలు ఫస్ట్ దీన్ని మైండ్లో నుంచి డిలీట్ చేస్తే కానీ నా కెరియర్ సెట్ అవ్వదు. ఏముందిరా నిన్న పార్టీలో జూమ్ చేస్తే భలే ఉందా? ఇదేంటి ఇక్కడ? ఏ మేఘా, నువ్వేంటే ఇక్కడ? నువ్వేంటే ఇక్కడ? ఈ కంపెనీకి 5 years నుంచి హెచ్ఆర్నే. అవునా? ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళుమా. ఎలా తెలుసుకోవాలి? ఎలా ఎలా 6 జోయిలు ఉంటే 1 రూపాయి కూడా లేదురా. దొరికేటి ఈడే కరెక్ట్. చానీ బతుకు. నోరేమో జువజువా అంటుంది, సాయంత్రానికి కోటర్ కొట్టాలా, డబ్బులు లేదు. ఈ ఆఫీసులో ఎవరైనా అడదామంటే వీళ్ళ ఇచ్చే మొగాలే కాదు. ఎట్లబ్బా? దొరికావు నా కొడక. రేయ్ వేసుకుందామా? ఎండి సార్ అడదామా? ఓకే సరే పిలు. ఏయ్, ఆర్డర్ తీసుకురా. పోరా పిల్ల పుస్కి. బలిపీటికి మళ్ళీ అది వచ్చిందిరా. నానా గోవింద్, వాటర్ తీసుకురా నాన్న. ముందుండాలి ఇది. ఈడు ఈయన ఓవర్ యాక్షన్. అబ్బో, చూసావా, ఎండి సార్ సెట్ రికమెండేషన్. చేద్దాం. బలుపు కొండగడి. ఎంజాయ్ ద ఫన్. ఏం చేస్తున్నా బా? చూడరా నువ్వే. ఇక్కడ పెడితే దిగుతుంది కొడుక్కి. సెట్.
మచ్చా వర్కౌట్ వద్దంటావా? ఇప్పుడు చూడరా కొడుక్కి మొత్తం దిగిద్ది. ఏడీడి ఇంకా రావట్లేదు. అమ్మా వస్తుండే రెడీ రెడీ. వీళ్ళు పనిచేసేదేమో కానీ వీళ్ళకి సేవలు చేయలేక చచ్చిపోతాండా. అరిగోయిందో ఈరోజు మన టైం బాగుందిలే. ఈరోజు మన టైం అస్సలు బాగాలేదు. పండగ చేసుకో. ఏయ్ తాగు. బలుపు తగ్గిద్దాగు. రేయ్ ఏంది వాయిస్ మారింది? ఈడేం ఫిట్టింగ్ పెడతాడు ఇప్పుడు. సార్ ఎవరికి చెప్పదు సార్ ప్లీజ్. నేను ఎవరికి చెప్పనులే కానీ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? నా ప్రాణమే సార్. మడిచి ఏం చేసుకోవడానికి రా? ఇన్ఫర్మేషన్ చెప్పు చాలు, అతి చేయకు. ఇందాక లోపలికి వెళ్ళింది కదా, ఎవత్తది? అది కాదు సార్, ఆవిడ. మీ ఆవిడ? చిచే, ఆవిడకి ఆవిడ. నా లవడా, సరిగ్గా మాట్లాడరే, గుండు పగలదింక. సార్ ఆఫీస్లో బూతులు. రే, అడిగిన దానికి సమాధానం చెప్తే మాటలు వస్తాయి, లేకపోతే ఇలాగే బూతులు వస్తాయి. పుల్కా నాయాల. సార్ రే, గట్టిగా మాట్లాడితే ఎల్దీసి మాట్లాడతా. ఓ అమ్మ వద్దులే సార్. బాస్ అవుతుంది సార్ ఆవిడ సెలెక్ట్ అయితే. మీకే? ఎవరికి? మీకే. ఓడి ఈడేంత ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు నా జీవితం మీద ఎక్కింది, ఇప్పుడు నా మీద ఎక్కడానికి వస్తుందా? సార్ నిజంగానే ఆవిడ మీ మీద ఎక్కుతుందా? రే, అది నా మీదే కాదురా, ఎవరి మీద ఎక్కిద్దిరా. నిజమా? రే, బూతులు మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ప్రతిదీ బూతులో తీసుకున్నాం అనుకో, రే కొడితే టమాటా బాత్ అయిపోద్ది మోకం అంతా. ఎలా వెళ్తాంలే సార్. రే, అది ఎక్కుతుందని ఈడు ఎక్కుతున్నాడు వచ్చి. 5 నిమిషాలకి అంతసేపు అయిపోయినా ఫోన్లే 2000 వచ్చింది. రే భద్రంగా ఉండడం మళ్ళీ వచ్చింది. ఒక్క నిమిషం వెళ్ళని. బ్రాండ్ మారింది, నా బారు మారింది, స్టఫ్ మారింది, నా కిక్ మారింది. కనవట్లేదు. ఎక్కడ పెట్టా? పక్కనే పెట్టాను. ఇటు రేయ్ 2000 పెట్టాను, చూసావా? లేదే. మచ్చా 2000 ఏమైనా చూసావా? అని లేదు మచ్చా. చందు 2000 చూసావా నావి? ఎక్కడ పోయాయిరా, కనవట్లేదు. ఇక్కడే ఎక్కడ పెట్టినట్టున్నా, గుర్తు రావట్లేదు. స్టఫ్ మారింది, నా కిక్ మారింది, గ్లాసు మారింది. నా 2000 పోయింది, ఎవరన్నా చూసారా? నా 2000 పోయాయి, ఎవడన్నా చూసాడా? నేనేం చూడలేదు, నాకేం తెలియదు. నా 2000 పోయాయి, ఎవడన్నా చూసాడా? ఇది నాది. రే, ఎందుకురా టెన్షన్ పడతావు? పైన సీసీ కెమెరా ఉంది కదా. చంపిరు కదరా కదా, కింద వెళ్ళి మానిటర్లో చూడు, అర్థమైపోద్ది. నా కొడుకు ఇరికిచ్చేట్లుండరా. నా బుర్ర కలగలేదు ఇది. అట్లా చేసి ఇట్లా చేసి నా కొడుకు దొంగ చేసి నన్ను దొరుకుతాడు. ఏ బాబు, అందరు దొరుకుతాడు. యాడికి బియ్యేదే? నేను లేను, నేనెవరు అంటాడా? ఈ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అంటే అటెండర్. నేను నన్ను అడగకుండా పోయి నువ్వు సీసీ కెమెరాలో ఓపెన్ చేస్తే దొరికిపోను. అదే ఇక్కడ ఫ్లోర్ మీద పడింది, ఎత్తుకోండి కింద ఫ్లోర్ వల్ల అడిగినా ఎవరిది దీన్ని. మాది కాదండి. సర్లేని పైకి ఎత్తుకొని వచ్చి ఇచ్చే లోపల నువ్వు ఏందో నువ్వు సీసీ కెమెరాలో రచ్చు అనుకుంటా. ఇదేనా? గాంధీ తాత కూడా ఉన్నాడు చూడు. బా, విజయ్ సేతుపతి, నీలో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు రా. ఉంటాడు. నటిస్తాను మావా. ఇదిగా పోయే టీ తాగుబా. 10 రూపాయల మందు కావాలంట ఉండనాయాలకి. నువ్వు ఉట్టుకాడికి వచ్చింది లాక్కునేసారు కదరా. దొరుకుతారు రే దొంగ నా కొడుకులారా. మీ చెరుకు వస్తుందిలే. అయితే మొత్తానికి ఇంటర్వ్యూకి వచ్చింది నువ్వే అన్నమాట. అమ్మయ్యా, నా పని ఈజీ అయిపోయింది. అయినా నీ వర్క్ కమిట్మెంట్ గురించి నాకు తెలీదా? వెంటనే అపాయింట్మెంట్ రిలీజ్ చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఇది చేంజ్ చేయాలి. వామ్మో, ఇదేంటి ఎక్కడుంది? యా, దిస్ వన్. యా, అర్జెంట్గా ఎస్కేప్ అయిపోవాలి ఇక్కడి నుంచి. ఏయ్ బావా, పోరా. ఏ విక్రమ్, ఒరే నీ అబ్బా, ఇప్పుడు ఏం కొంప ములిగిందంటారా? ఏమైంది వీడికి? విక్రమ్, నైస్ నేమ్. అమ్మ జీవితం, ఇన్ని ఆఫీసులో ఉండగా ఈ ఆఫీస్కి రావాలా? దీనికి నేను ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేనట్టుంది. అమ్మో, దీనికి అస్సలు దొరకకూడదు. హే,
ఎక్స్క్యూజ్ మీ. హే వెయిట్ వెయిట్. వచ్చేసింది please. మహాతల్లి. థ్యాంక్ యూ. ఎందుకు నువ్వు వచ్చినందుక? హాయ్. అమ్మా మొదలెట్టేసిందిరా. చాలా మందిని చూసానులే నీలాంటి వాళ్ళని. స్టఫ్కు 100 రూపాయలు, మందుకు 100 రూపాయలు, చెనిగిన్నెలు 50, చక్కెర వద్దులే, బెల్లము. విక్రమ్. ఎప్పరి పాటాపరా. సారీ బావా. చెప్పా. ఏమైంది ఇడికి? ఈ కట్అవుట్ వాయిస్ తెలిసిన వాళ్ళ ఉందే. అమ్మా జస్ట్ మిస్. మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే దొరికేసేవాడినే. చా నిజమా? ఆ? అంత గొప్పగా ఏం యాక్ట్ చేయలేదులే, దొరికిపోయావు. అయినా నువ్వేంటి ఇక్కడ జెంట్స్ వాష్రూమ్ దగ్గర? చా నేను క్యాఫ్టేరియా అనుకున్నాలే. అనుకుంటాం. అవునా? ఎంజాయ్. విక్రమ్. హే విక్రమ్. వదిలేసావుగా, మళ్ళీ ఎందుకు ఈ దరిద్రాన్ని పలకరిస్తావు? పలకరించాను అంతేగా, పలుకు. ఏంటి తిరిగి మళ్ళీ ప్రేమిస్తావా ఏంటి? హ? పర్లేదు, చాలా మారాడు. హే, ఏం చేస్తున్నావు? అది సిటీ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫైనల్ చేసి. బాగానే డెవలప్ అయ్యావు కానీ పూర్తిగా ఎప్పుడు ఏది వినవే. రీచ్డా. ఫ్రెండ్స్ అన్నీ మర్చిపోయి. ఫ్రెండ్సా? ఓకే. అయితే రేపొచ్చి పిక్ చేసుకో. అబ్బా మొదలెట్టేసింది. బా రాబోయ్. రావోయా? ఏంటి విక్రమ్ ఇక్కడ? నువ్వు ఇంకా వెళ్ళలేదా? అది క్విజల్స్ అకౌంట్ సెట్ చేస్తున్నాను. నువ్వేంటి ఇంకా వెళ్ళలేదా? ఇప్పుడే మీటింగ్ ఫినిష్ చేసుకొని వస్తున్నా. ఎలా జరిగింది? బానే జరిగింది. అయినా ఇంతకీ నిజంగా నువ్వు మా వాళ్ళేనా? ఇంతకుముందు లవ్లో ఉన్నప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఇదేంటి కొత్తగా? అంటే అప్పుడు నన్ను పడేయడానికలా చెప్పావేమో అని మళ్ళీ అడిగా. నేనంత దిగజారలేదు, అప్పుడు ఇప్పుడు కూడా. సరే, ఈ మాటతో మా వాడి అయిపోయావులే. అయినా నీకు క్యాస్ట్ పిచ్చేంటి? నాకు కాదు, మా ఇంట్లో వాళ్ళకి. మా ఇంట్లో పాలు పోసేవాడు కూడా మా క్యాస్టే, తెలుసా? చూసింది చాలే కానీ నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా డ్రాప్ చేయి. నా స్కూటీ పంచర్ అయింది. నువ్వు క్యాబ్ చూసుకుని వెళ్ళిపోమేగా, నాకు కొంచెం పని ఉంది. టైం ఎంతెందో చూసావా? నువ్వు మారేవనుకున్నా, నువ్వు అసలేం మారలేదు. నీకు అసలు సెన్స్ ఉందా? నా అంతటి నేనొచ్చి నీతో మాట్లాడుతున్నా అని నీకు చులకనైపోయా కదా. నువ్వు నీ ఎక్స్లా కాకుండా నన్ను సాటి అమ్మాయిలా చూస్తే నువ్విలా మాట్లాడవు. నువ్వు మారేవనుకున్నా విక్రమ్, అలానే ఉన్నావు. సారీ మేఘా, రా వెళ్దాం. అబ్బా, మేఘా నేను ఇందాక నిజంగానే టైం చూడలేదు మేఘా, సారీ చెప్తున్నాను కదా. వెళ్ళు, నేను క్యాబ్ బుక్ చేసుకున్నాలే. ఈ టైంలో నువ్వు వెళ్ళడం సేఫ్ కాదు. అలా పంతం పట్టుకు, కావాలంటే నన్ను కొట్టు. అవును, ఇందాక వచ్చేటప్పుడు చూశాను, నీ స్కూటీ బానే ఉంది కదా. అంటే ఈ టైంలో ఒంటరిగా వెళ్ళడానికి భయమేసి నీతో అలా చెప్పాను. ఇంటెన్షన్ అయితే అదే, ఇంకేం లేదు. ఇట్స్ ఓకే.
వస్తుంది. మేఘా ఇల్లొచ్చింది. మ్. ఇందాక కొడతా అనుకున్నావా? నీ కోపం గురించి నాకు తెలుసు కదా మేఘా. కొట్టినా అంత ఫీల్ అయ్యేవాడిని కాదు, బట్ చేంజ్ అయ్యావు. ఎందుకే వదిలేసావెందుకే విడిచేసావెందుకే కన్నీరవుతున్నా ఎందుకే ఎదురెదురుగా ఎందుకే ఎదురవుతావెందుకే ఎటు వెళుతూ ఉన్నా మౌనాన్ని వలచిన మాట నీ చూపు వినిపించే ప్రాణాలు ఐదు ఒక చోట అందంగా నివసించే తొలి చూపుకే అందినావే నలువైపులా ఉంది నీవే ఎందుకే వదిలేసావెందుకే విడిచేసావెందుకే కన్నీరవుతున్నా ఎందుకే ఎదురెదురుగా ఎందుకే ఎదురవుతావెందుకే ఎటు వెళుతూ ఉన్నా నేను మారుతాను మేఘా. నా కోసం నువ్వేం మారక్కర్లేదు. అయినా నీకు తెలీదా మారాలో లేదో అని చెప్పి? ఒకళ్ళు చెప్పాలా నీకు? నేను నీతో మాట్లాడాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు నేనేమన్నానని మేఘా? ప్రేమ క్షణం మురిపిస్తుందిగా మళ్ళీ మరుక్షణం మరిపిస్తుందిగా నాలో నిన్నిలా తలపిస్తుండగా నీతో అడుగులే నడిపిస్తుందిగా వేల వేల ఆశలు నన్ను వెంబడించనే పూల గాలి శ్వాసలు నన్నే పలకరించనే మాట మాట తడబడుతుంటే మౌన రాగమే నిన్న మొన్న నేటికి రేపు కొత్త మార్గమే చిరునవ్వుతో నువ్వు విసిరే అందమే మరు జన్మకే చిగురించే బంధమే ఇక చాలవ ఈ విరహాలు వదిలేయవ ఈ సమయాలు ఎందుకే వదిలేసావెందుకే విడిచేసావెందుకే కన్నీరవుతున్నా ఎందుకే ఎదురెదురుగా ఎందుకే ఎదురవుతావెందుకే ఎటు వెళుతూ ఉన్నా శ్రీ విక్రమ్. ఈ టైంలో కాల్ ఏంటి? హాయ్ విక్రమ్, నేనే. రేపు కొంచెం బయట కలుద్దామా? పర్సనల్గా మాట్లాడాలి. ఏ ఆఫీస్లో మాట్లాడకూడదా? కూడదు. అలా కాదు మేఘా, నాకు రేపు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది, డెలివరబుల్స్ ఉన్నాయి. రేయ్, నేనే నీ బాస్. నేనే చెప్తున్నాను కదా, మూసుకొనిరా.
నా కోపం తెప్పించుకు. బా. చెప్తున్నాను కదా, సరే వస్తాను. రేపు 6కి షార్ప్గా కాఫీ షాప్ దగ్గరికి రా. ఓకే. ఇంకా నా మాట వింటున్నాడు, పర్లేదు. నా పుచ్చి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. పర్లేదే, టైంకే వచ్చావు. ఇంత డిసిప్లిన్ ఎప్పుడు నేర్చుకున్నావు? నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి. నేను వెళ్ళిపోతే గానీ నీకు బుద్ధి రాలేదన్నమాట. ఇదైతే 100% కరెక్ట్. అలా ఉంటుంది మరి నా ఎఫెక్ట్ అంటే. సరే కానీ ఐ లవ్ యూ. ఆల్రెడీ నేను నీకు ఇది చెప్పాను అనుకో, కానీ ఈసారి కొత్తగా మారిన నిన్ను చూస్తుంటే చాలా బాగున్నావు. డిగ్నిఫైడ్గా ముద్దొచ్చేస్తున్నావు. ఈ ఫ్రెండ్షిప్ డ్రామాలన్నీ పక్కన పెట్టి ప్రేమను దాటుకొని పెళ్లి చేసుకుందాం బుజ్జి. నవ్వుతున్నావేంటి? నేను జోక్ చేస్తున్నా అనుకుంటున్నావా? నేను ప్రపోజ్ చేస్తున్నందుకు నీకు అలా అనిపిస్తుందేమో. నిజంగానే పెళ్లి చేసుకుందాం బుజ్జి. ఇదేంటి చెల్లి పిల్ల? తీసి చూడు, నీకే తెలుస్తుంది. నేను ప్రపోజ్ చేస్తానని తెలిసి ప్రింట్ చేయించుకుని వచ్చినట్టున్నా. ఏంటిది విక్రమ్? అసలు ఏంటిదంతా? నిజం. ఇప్పుడు అదే నా జీవితం. ఇందాక నువ్వు అన్నావు కదా మేఘ, ఐ లవ్ యూ. కొత్తగా మారిన నువ్వు చాలా బాగున్నావు, క్యూట్గా ఉన్నావు, డీసెంట్గా డిసిప్లైన్డ్గా ఉన్నావు అని, చాలా ముద్దొస్తున్నావు, ఐ లవ్ యూ అని. అయితే నువ్వు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పింది నువ్వు వదిలేసి కావాలనుకుంటున్న విక్రమ్కి కాదు. నువ్వు వదిలేశాక పిచ్చోడ్లా మారిన విక్రమ్ని మళ్ళీ మామూలుగా మార్చిన ఈ పల్లవి విక్రమ్కి. నువ్వు వదిలేసిన విక్రమ్ ఎప్పుడో చచ్చిపోయాడు మేఘ. ఇప్పుడు నీ ముందుంది పల్లవి విక్రమ్. ఎప్పుడూ నీకు ఈ విషయం చెప్పలేదు మేఘ. నువ్వు మెసేజ్ చేసినప్పుడల్లా, కాల్స్ చేసినప్పుడల్లా రిప్లై ఇవ్వడానికి ఎంత ఆలోచించేవాడిని తెలుసా? నా రిప్లై నీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుందో లేదో, దానివల్ల మనకేమన్నా డిస్టర్బెన్సెస్ వస్తాయేమో, మళ్ళీ గొడవలు అవుతాయేమో అని రిప్లై ఇవ్వడానికి చాలా ఆలోచించి రిప్లై ఇచ్చేవాడిని. చాలా ప్రెషర్ ఉండేది మేఘ. మేబీ మన ప్రాబ్లమ్స్ వల్ల, లేదా నాకున్న పర్సనల్ టెన్షన్స్ వల్ల ఆల్మోస్ట్ డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయే టైంలో వచ్చింది మేఘ నా లైఫ్లోకి పల్లవి. జస్ట్ అలా మార్చేసిందంతే. మందు, సిగరెట్స్, ఇలా చేశాడేంటి? పల్లవి నువ్వా? వీడు అవతారం. చెప్తా ఆగు నీ పని. విక్రమ్, విక్రమ్, వీడినిలా కాదు. పల్లవి పిచ్చా నీకేమన్నా? ఏంటిది విక్రమ్? ఏమవుదాం అనుకుంటున్నావు? నా వల్ల ఎవరికీ ఉపయోగం లేదు పల్లవి. నా ఫ్యామిలీకి లేదు, ఆఖరికి నేను ప్రేమించిన అమ్మాయికి లేదు. చూడు విక్రమ్, నీతో ఉపయోగం చూసుకోవడానికి వాళ్ళు నీతో బిజినెస్ చేయడం లేదు విక్రమ్, లవ్ చేస్తున్నారు. అలా కాదు పల్లవి. ఇప్పుడు నువ్వు ఎందుకు ఇంత తాగావు? ఆ రీజన్ చెప్పు నాకు. నీ కామన్ సెన్స్ లేదు అంటాను. సరే లేదు. ఏంటి సరే? కామన్ సెన్స్ లేదంటున్నావు కదా, సరే అంటున్నా. నేను నీతో మాట్లాడాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు నేనేమన్నానని మేఘా? విక్రమ్, మనకి సెట్ అవ్వదు, లైట్ తీసుకో. చూడు విక్రమ్, ఎవరినన్నా లవ్ చేస్తే మన లైఫ్లోకి హ్యాపీనెస్ రావాలి, కానీ ఇలా డిప్రెషన్ కాదు. ఇప్పుడేంటి, అమ్మాయి దృష్టిలో నువ్వు దేనికి పనికిరావు. నీకు కామన్ సెన్స్ లేదు, అంతే కదా? సరే,
కామన్ సెన్స్ ఉన్న విక్రమ్ ఏంటో అమ్మాయికి చూపించు. వాళ్ళ మీద కోపం నీ జీవితం మీద చూపించకు విక్రమ్. నీ జీవితం నీ కోసం ఉంది. అయినా తాగడానికి డబ్బులు ఎక్కడివిరా? ల్యాప్టాప్ అమ్మేశా. ల్యాప్టాప్ అమ్మేశావా? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఛా, నేను నమ్మి ఇంట్లో పెట్టుకుంటే ల్యాప్టాప్ అమ్మేస్తావా? అబ్బా, చచ్చినోడు నిజంగానే అమ్మేశాడా ఏంటి? ఇక్కడ కూడా లేదు. ఛీ బాబోయ్, అసలే అది ఆఫీస్ ల్యాప్టాప్. నా జాబ్కే ఎసరు పెట్టాడుగా. చెయ్యదవా. రే, అది ఆఫీస్ ల్యాప్టాప్ రా. కాన్ఫిడెన్షియల్ డేటా మొత్తం అందులోనే ఉంది. ఎక్కడ అమ్మేసావు చెప్పు? ఏంటే నీ గోలా? ఇదిగో తీసుకో. అంటే అమ్మేసింది నాది. తాగడం కోసం ల్యాప్టాప్ అమ్మడం ఏంట్రా? ఛా, వేస్ట్ ఫెలో. ఇదిగో, కావాలంటే అడుగు, ఇలాంటి పిచ్చి పనులు చేయకు. సరే, ఇదంతా నేను క్లీన్ చేస్తా గానీ నిన్ను నువ్వు క్లీన్ చేసుకో వెళ్ళి, బ్రెయిన్తో సహా. పల్లవి, ఇప్పుడు ఇదంతా అవసరమా? పోరా. అప్స్లో ఉన్నప్పుడు ఒకలా, డౌన్స్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటారా ఏంటి? వెళ్ళు, కావాల్సినవి తెచ్చుకో. ఇంటర్వ్యూకి రిఫరెన్స్ పెడతా. హృదయము చాటు ఈ ప్రేమ అలజడి నిజముగా నన్నే మార్చే ఈ తలపులా ఆమరుపే నా భ్రాంతిగా కన్నులా కలకల్లలు చేసినదా ఈ కాలమే, ఈ ఊహలు నిజము అయ్యే ఆమరుపే నా భ్రాంతిగా. ఈ విశ్వమే మారేనే నా ఊహలో, ఈ ఊహలో ఏ శూన్యమో చేరేనే నా మనసులో, ఈ మనసులో. థ్యాంక్స్ రా పల్లవి, గాట్ ఇట్. కంగ్రాట్స్. కొన్ని రోజులు ఆ జాబ్ చేసుకోరా. ఎక్స్పీరియన్స్ పెరిగాక మా కంపెనీలో ఇన్వాల్వ్ చేసుకుంటా. ఓకే, నువ్వు ఒక్కదానివే నేను నన్ను అర్థం చేసుకుంది. ఓకే బాయ్. ఓకే బాయ్. తను ఇప్పటి వరకు నాకు ఐ లవ్ యూ చెప్పలేదు మేఘా, కానీ తన లైఫ్లో నా కోసం తీసుకున్న ప్రతి డెసిషన్ ఐ లవ్ యూ అనే పదం కన్నా చాలా గొప్పగా వినిపించింది. నువ్వే చెప్పు మేఘా, ఇంతకన్నా నాకేం కావాలి? నీకు ముందే పెళ్లి ఫిక్స్ అయినప్పుడు నాకెందుకు చెప్పలేదు విక్రమ్? నాలో మళ్ళీ ఫీలింగ్స్ ఎందుకు రేపావు? మేఘా, మళ్ళీ మనం కలిసినప్పటి నుంచి నా బిహేవియర్ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏ రోజన్నా నీకు ఫీలింగ్స్ తెప్పించేలా బిహేవ్ చేశానా? ఇప్పుడు నువ్వు చూసింది పల్లవి విక్రమ్ని, పల్లవి నుంచి వచ్చిన విక్రమ్ని. ఇంకో విషయం, నేను మన జాబ్కి కూడా రిజైన్ చేశాను. బెంగళూరు వెళ్ళిపోతున్నాం. టేక్ కేర్ మేఘా, బాయ్. విక్రమ్, నువ్వు మారడానికి పల్లవి కారణం అంటున్నావు. నాతో ఉన్నప్పుడు మారాలనిపించలేదా? నీతో ఉన్నప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉండేదో తెలుసా? గొడవ పడిన ప్రతిసారి నువ్వు నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతావు అని ఇన్సెక్యూరిటీతో ఉండేవాడిని. నీతో ఏం ఎక్స్ప్రెస్ చేయాలన్నా నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలిసేది కాదు. నేను నీతో రిలేషన్లో ఉన్నానన్న ఫీలింగ్ కంటే నువ్వు వదిలేసిన తర్వాత నేను ఏమైపోతానో అన్న ఫీలింగ్ నన్ను చాలా బాధ పెట్టింది మేఘా. ఎవరి లైఫ్లోకి ఎవరు ఊరికే రారు మేఘా. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది.
మనకి నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు ఒక చిన్న కేర్ ఉంటుంది. అది నీలో కనిపించలేదు, పల్లవిలో కనిపించింది. నువ్వే చెప్పు, ఇంతకంటే నాకేం కావాలి? సరే ఒప్పుకుంటాన్రా, నేనే తప్పు చేశాను. కానీ మరి ఇంత పెద్ద శిక్ష? ఒక్క ఛాన్స్ ఇవ్వు, సెకండ్ ఛాన్స్ ప్లీజ్. ఛాన్స్ ఇస్తే ఏం చేస్తావు? మళ్ళీ అదే ఎమోషన్ని డ్రాగ్ చేస్తావు. అంతకు మించి ఇంకేం లేదు. నా లైఫ్లో చేసిన అతి పెద్ద దరిద్రం ఏంటో తెలుసా? నిన్ను లవ్ చేయడం. నువ్వు నన్నెన్నన్నా ఎన్ని తిట్టినా భరిస్తూ ఉండడం. మనిద్దరికి సెట్ అవ్వదు మేఘా. గుర్తొచ్చిందా? ఇవి నువ్వన్న మాటలే, మళ్ళీ నీకే చెప్తున్నా. ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు అన్న మాటలు తీసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో? నీ విషయంలో ప్రతిసారి నీ కోపం మన ప్రేమను డామినేట్ చేసింది. కానీ ప్రేమ కథ మేఘా కోపాన్ని డామినేట్ చేయాలి. నువ్వు వేరు మేఘా, నువ్వు పెరిగిన విధానం వేరు. నీ కోపం వెనకాల ఎన్నన్నా కారణాలుండొచ్చు, కానీ ఇలా అర్థం పర్థం లేకుండా నా మీద చూపిస్తుంటే తీసుకునే అంత మెచ్యూరిటీ నాకు లేదు మేఘా. నేను పెరిగిన విధానం వేరేమో. అలా అనకురా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వన్నా నాకు ఇష్టమే మేఘా, కానీ ఏం చేయాలి? అప్పుడు వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు అవ్వదు. నీకో విషయం చెప్తాను మేఘా. తెగేంతవరకు దారం విలువ, విడిపోయేంతవరకు బంధం విలువ తెలియదంటారు కదా. 100% కరెక్ట్. ఎవరినైనా నీ దగ్గర ఉన్నప్పుడే ప్రేమించు. నువ్వు ఒక్కసారి వదిలేసిన తర్వాత నువ్వు రియలైజ్ అయ్యి వెనక్కి వచ్చినా కానీ అప్పటికే వాళ్ళ లైఫ్లో చాలా విషయాలు జరిగిపోయి ఉంటాయి. వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది. అందుకే నీ దగ్గర ఉన్నప్పుడే ప్రేమించు. నీ లైఫ్ బాగుంటుంది. లేకపోతే నీ లైఫ్లో ఎవ్వరూ ఉండరు. ఇప్పటికీ ఒక్క మాట మాత్రం నా మైండ్లో నుంచి పోవట్లేదు మేఘా. నీ లైఫ్లో అతి పెద్ద దరిద్రం నేనన్నావు. నా సిచ్యువేషన్స్ దరిద్రమైనవి, నేను కాదు. అప్పుడు నువ్వు లేవంతే, అస్సలు లేవు. అప్పుడు ఉండాల్సింది మేఘా నువ్వు. విక్రమ్, ఇప్పుడు నేను కలిసాక అర్థమవుతుంది నేను నిన్నెంత బాధ పెట్టానో అని. అంత ప్రేమించిన నన్నే వద్దంటున్నావంటే పల్లవి ఎలాంటిదో నేను అర్థం చేసుకోగలను. ఒక్కటి మాత్రం చెప్తున్నా, నేను అప్పుడు అలా బిహేవ్ చేయడానికి నేను పెరిగిన విధానమో, నేను ఉండే వాతావరణమో, లేదా నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోవడమో తెలీదు. అలా జరిగిపోయింది అంతే. సెకండ్ ఛాన్స్ కూడా లేదంటున్నావు. మళ్ళీ కలుస్తావా లేదో కూడా తెలీదు. ఏ రోజు నేను నిన్ను కలవకపోయింటే నేనేంటో నాకు అర్థమయ్యేది కాదు. నాకు ఒక హెల్ప్ చేస్తావా? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవా? థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. టేక్ కేర్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మేఘా, ఇదే రియలైజేషన్ 3 సంవత్సరాల ముందుంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది మేఘా. I'm gonna miss you. I'm gonna miss you. I miss you. కళ్ళ ముందున్నప్పుడు కాక కరిగిపోయాకే తెలుస్తుంది మనిషి విలువైన, కాలం విలువైన. జంటగా ఉన్నప్పుడు వదులుకొని జ్ఞాపకమయ్యాక బాధపడే కంటే ఓ మాట అనే ముందు, ఓ నిర్ణయం తీసుకునే ముందు, ఒక బంధాన్ని వద్దనుకునే ముందు మనస్ఫూర్తిగా ఒక్క క్షణం ఆలోచించండి. మనం చేస్తుంది కరెక్టా కాదా అని ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎందుకంటే మిమ్మల్ని మీతో సహా ఎవ్వరైనా మోసం చేయగలరు, ఒక్క మీ మనస్సు తప్ప.